డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఓం గణాధిపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ, ఈ ఒక్కరోజు మీరు చేసే పనులు మీ జీవితాన్ని మార్చగలవు అంటారు. ఈ రోజున చేసిన పూజ, దానం, కొనుగోలు ఎప్పటికీ తగ్గని ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. అయితే 2026లో అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది? శుభముహూర్తం ఏంటి? బంగారం కొనడానికి సరి అయిన సమయం ఏది? ఇవి మాత్రమే కాకుండా ఈరోజు వెనక ఉన్న ఆశ్చర్యకరమైన పురాణ కథలు కూడా తెలుసుకుందాం. అక్షయ తృతీయను హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మరియు శుభప్రదమైన రోజుగా భావిస్తారు. క్షయ అంటే ఎప్పటికీ తగ్గిపోని, నశించని అని అర్థం. ఈ రోజున చేసిన శుభకార్యాల ఫలం ఎన్నటికీ తగ్గదని నమ్మకం. అందుకే పూజలు, దానాలు, కొత్త పనుల ప్రారంభం ఈ రోజున చేయటం చాలా ముఖ్యంగా భావిస్తారు. ఈ రోజున సంపదకు అధిపతిగా భావించే లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. లక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తే ఇంట్లో ధనం, ధాన్యం కొరత ఉండదు. ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అమ్మ ఆశీస్సులు ఉంటే జీవితం సుఖంగా సాగుతుందని విశ్వాసం. ఈ సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 19వ తేదీ వస్తుంది. వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథి ప్రారంభం ఏప్రిల్ 19 ఉదయం 10:49. అలాగే ఏప్రిల్ 20 ఉదయం 7:27 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 19న అక్షయ తృతీయ జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈసారి పూజకు శుభ సమయం కేవలం 1:31 మాత్రమే ఉంటుంది. ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు మాత్రమే. ఈ సమయంలో పూజ చేస్తే ఫలితం రెట్టింపు అవుతుందని ఒక నమ్మకం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే బంగారం కొనడానికి ఏప్రిల్ 19 ఉదయం 10:49 నుంచి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 20 ఉదయం 5:51 వరకు కూడా ఈ సమయంలో ఎప్పుడైనా బంగారాన్ని కొనుక్కోవచ్చు. బంగారం కొనలేకపోతే కనీసం వెండి లేదా చిన్న ఆభరణం ఏదైనా కొనుక్కోవడం మంచిదండి. దానివల్ల మీకు దినదినాభివృద్ధిగా ఉంటుంది. అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా చేయాల్సిన కొన్ని పనులు: లక్ష్మీదేవిని పూజించటం, అలాగే బంగారు లేదా వెండిని కొనుక్కోవటం, కొత్త పనులు ప్రారంభించడం, పెట్టుబడులు పెట్టడం, దాన ధర్మాలు చేయటం, ఇవన్నీ జీవితంలో అంతులేని శుభ ఫలితాలను ఇస్తుందండి. మన పురాణాలలో కూడా అక్షయ తృతీయ యొక్క గొప్పతనాన్ని చక్కగా ప్రస్తావించారండి. పేదరికంలో ఉన్న సుధాముడు తన మిత్రుడైన శ్రీకృష్ణుడిని కలిసినప్పుడు ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులను సమర్పిస్తాడు. అందుకు శ్రీకృష్ణుడు సంతోషించి అతని పేదరికాన్ని అంటే సుధాముడి యొక్క పేదరికాన్ని తొలగించడానికి అంతులేని సంపద అంటే అక్షయమైన సంపదను ప్రసాదిస్తాడు. ఆ శుభ సందర్భం కూడా ఈ అక్షయ తృతీయ రోజే జరిగిందని ప్రస్తావించారు. మహాభారతంలో కూడా ఈ అక్షయ తృతీయను చక్కగా ప్రస్తావించారు. వనవాసంలో ఉన్న పాండవులకు సూర్య భగవానుడు అక్షయ పాత్రను ఇచ్చినట్లుగా చూపించారండి. ఈ పాత్రలో ఆహారం ఎప్పటికీ తగ్గదు. ఎంతమందికి వడ్డించినా మళ్ళీ అందులో ఆహారం పుడుతూనే ఉంటుంది. అంటే తరగని సంపద, ఆహారం కావచ్చు, ధనధాన్యాలు అన్నీ కూడా అక్షయ పాత్రలో తరగని విధంగా ఉంటుందని సూచించారండి. అలాగే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన మహాపరాక్రమశాలి పరశురాముడు ఈ రోజునే జన్మించాడండి, అక్షయ తృతీయ రోజు. అలాగే భగీరథుని తపస్సుతో గంగానది భూమికి దిగి వచ్చిన ఆ శుభ గడియలు కూడా ఇదే అని చెబుతారు. వేదవ్యాసుడు చెప్పగా వినాయకుడు మహాభారతాన్ని రాయడం కూడా ఈరోజే ప్రారంభమైందని తెలియజేస్తున్నారు.
అన్నపూర్ణాదేవి భిక్షాటన చేస్తున్నటువంటి శివుడికి అన్నదానం చేసిన పవిత్రమైన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే అండి. ధన భాండాగారానికి అంటే సంపదకు అధిపతిగా కుబేరుడిని నియమించినటువంటి గొప్ప రోజు కూడా ఇదే అండి. అందుకే ఈ అక్షయ తృతీయ రోజున ఏదైనా నూతన కార్యాలను ప్రారంభించడానికి శుభదినంగా సూచిస్తారు. గృహాన్ని నిర్మించటం, లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టడం, బంగారాన్ని కొనుక్కోవటం, అలాగే ఆస్తులను కొనుక్కోవటం, రిజిస్ట్రేషన్స్ చేసుకోవటం, అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప పనులంతా కూడా ఈ అక్షయ తృతీయ రోజు చేయడం వల్ల అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తుందండి. అందుకే మనలో ఉన్న జాతక దోషాలు తొలగడానికి, పాపాలు పరిహారం అవడానికి, అలాగే మరింత అదృష్టాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా వీటినైతే ఆచరించండి. గోమాతకు మీ చేతనైన ఆహారాన్ని పెట్టండి. ఈ అక్షయ తృతీయ రోజు గోమాతకు ఆహారం పెట్టడం వల్ల సకల దేవతల నిలయమైన ఆ గోవు కరుణిస్తే మీ జాతకంలో ఉన్న సకల దరిద్ర దోషాలు తొలగిపోతుందనడంలో ఏ సందేహము లేదు. అలాగే పేదలకు అన్నదానం కూడా చేయండి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదన్నారు కదా, అటువంటి అన్నదానాన్ని ఈ అక్షయ తృతీయ రోజు చేస్తే తరగని పుణ్యం మీ సొంతం అవుతుందండి. అలాగే దోష పరిహారార్థం మీరు ఏదైనా దానాలు ఇవ్వదలుచుకుంటే పసుపు, నువ్వులు, రాగి చెంబు వంటివి దానాలు ఇవ్వటానికి కూడా ఇది ఎంతో శుభ గడియలండి అక్షయ తృతీయ రోజు. ఏది కొనుక్కోలేని స్థితి ఉన్నవారు కూడా ఈ అక్షయ తృతీయ రోజు కనీసం 1 కేజీ బియ్యాన్నైనా సరే ఇంటికి తీసుకుని వెళ్ళండి. అలా తీసుకుని వెళితే మీకు ఆహారానికి ఏ కొరత ఉండదండి. అంత గొప్ప రోజు ఈ అక్షయ తృతీయ. అలాగని బంగారం కొంటే అభివృద్ధి అవుతుంది, వెండి కొంటే అభివృద్ధి అవుతుంది, ఆస్తులు కొంటే అభివృద్ధి అవుతుంది అన్న నెపంతో అప్పులు చేసి మరీ కొనేస్తూ ఉంటారు కొంతమంది. మీకు ఇక్కడ ఒక విషయం అర్థమవ్వాలండి. అక్షయ పాత్రలో మీరు కోరుకున్నంత తరగకుండా లభిస్తుంది. ఆ అక్షయ తృతీయ రోజు కూడా అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే అప్పు చేస్తే అది కూడా తరగదండి, జాగ్రత్త. కాబట్టి అప్పు చేసి ఏదో కొనేయాలి అక్షయ తృతీయ రోజు అని చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో అప్పు తీరదండి, ఏదో ఒక రూపాయన అప్పు ఉంటుంది. కాబట్టి అప్పు చేసి ఏది కొనకండి. మీ దగ్గర ఉన్న దాంట్లో ఓ 50 రూపాయలు పెట్టి కొనుక్కున్న ఆ ఫలితం ఉంటుంది. ధాన్యం కావచ్చు, బంగారు, వెండి కావచ్చు, మీ స్తోమతను బట్టి తీసుకోండి. ఏది కొనుక్కునే పరిస్థితులు లేదు, అలాంటప్పుడు కూడా మీరు గోమాతకైతే అంత గడ్డి వేయించండి. అంటే మీ కష్టార్జితంతో గోమాతకు గడ్డి వేయచ్చు, లేదా మీరే కష్టపడి ఎక్కడో ఒక చోట గడ్డి సేకరించి గోమాతకు వేయచ్చు. అలా వేయడం వల్ల గోమాత కరుణిస్తే ఇక మీ జీవితంలో తిరుగుండదండి. అందుకే అక్షయ తృతీయ ఒక సాధారణ రోజైతే కాదండి, మీ జీవితాన్ని చిటికలో మార్చగల ఒక శుభదినం. అంత పవిత్రత ఈ అక్షయ తృతీయకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించి సకల శుభాలను పొందుతారని ఆశిస్తూ ఈ వీడియో చేశారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అండి.